నీడేయుందు పావనుండా ఇట్లు పలికి పాపిగా చేతి ఆత్మ శరణ్య విమోచక ద్రోహరహిత చంపనేనునా దోషమే గదా ఆత్మ శరణ్య విమోచక. దయచేసి కూర్చుందాం. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా 23:43. శ్రీమతి కె విజయశ్యాంబాబు గారు, సండే స్కూల్ టీచర్, యేసు బ్రహ్మానం వారు మనతో పంచుకోవాల్సిందిగా ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాం. మొదటిగా దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన అటువంటి పాస్టర్ గారికి, సంఘ అధ్యక్షుల వారికి, సంఘ పెద్దలకు, మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడమ్మ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి అనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నేను మొదటి మాట ద్వారా నీ ప్రియ బిడ్డ ద్వారా మాట్లాడారు తండ్రి. రెండవ మాట నాయన కొరకు నన్ను నిలబెట్టిన విధానం బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటే ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సిలువలో యేసుక్రీస్తు పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఇలా ఉందండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను వానితో అనగా అంటే మరి యేసుక్రీస్తుతో పాటు ఎడమవైపు ఒకరిని, కుడివైపు ఒకరిని సిలువ వేయడం మనకు తెలుసు. అయితే సిలువ అనేది ఆనాడు రోమా చరిత్రలో ఒక కఠినమైనటువంటి ఘోరమైనటువంటి శిక్ష అండి. అయితే ఈ మాట మరి యేసుక్రీస్తు ఆ దొంగతో ఎందుకు పలుకుతున్నారో మనం పరిశీలించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనంలో వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమన్నాడు. మరి ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇద్దరు నేరస్తులు యేసుకి ఇరువైపులా సిలువ వేయబడ్డారండి. మరి ఒకడు నీవు రక్షించుకో, మమ్మలను రక్షించు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు గురించి అనేక విషయాలు ఆ దొంగకు తెలిసి ఉండాలి కదండి. మరి ఆయన చేసినటువంటి సూచక క్రియలైతేనేమి, మరి అద్భుత కార్యములైతేనేమి మరి ఆయనకి మరి ఆ దొంగకు తెలిసి ఉండాలి. తెలుసు కాబట్టే అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అంటే ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడండి. మరి అంటే ముందు నువ్వు తర్వాత మేము అంటున్నాడు. అంటే ముందు మమ్మల్ని రక్షించంటే బాగుండదు అనుకున్నాడేమో. మరి అయితే రెండోవాడు అలా మాట్లాడిన దొంగతో, అంటే రెండవ దొంగ లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనంలో మనం చూసినట్లయితే రెండో వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయము, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పాడండి. మరి ఇక్కడ వాళ్ళు కఠినమైనటువంటి పాపం చేసినటువంటి వారు, మరి బందిపోటు దొంగలు, అంటే నేరానికి వారు అర్హులు, శిక్షకు వారు అర్హులు. కాబట్టి ఆ నేరం చేసినటువంటి వారిని ఆ రోమ ప్రభుత్వం సిలువ అనే శిక్ష వారికి విధించడం జరిగింది. అయితే ఆ దొంగ, ఆ రెండో దొంగ అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, ఎందుకంటే మనం ఎన్నో ఘోరమైన పనులు చేశాము అని ఒప్పుకుంటున్నాడండి.
మరి మనలో ఎంతోమంది ఉంటాం, ఏదో ఉదయకాల సమయం మొదలుకొని సాయంకాలం వరకు అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం. కానీ దేవుని దగ్గర మనం అందరం ఒప్పుకోగలుగుతున్నామా? మరి ఆ దొంగకి పరదేశి దేవుడు ఎందుకు ఇచ్చేశాడు అంటే, మరి అతను దేవుణ్ణి ఒప్పుకున్నాడు, యేసయ్యని హృదయంలోనికి ఆహ్వానించాడు, అతని కళ్ళు తెరవబడ్డాయి. కాబట్టి మరి ఆ దొంగ ఆ విధంగా మంచి ఆలోచనతో పక్క దొంగతో అనడం జరుగుతుంది. అయితే మార్కు సువార్త అంటే ఈ దొంగకి ముందు పరిస్థితి మనం గమనించినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో ఏమని ఉంటుందండి? ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగిరవచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అంటే సిలువ ఎంతమంది వేయబడ్డారండి? కుడివైపు ఒకరు, ఎడమవైపు ఒకరు, అంటే ఇద్దరు వేయబడ్డారు. ఈ వీరిద్దరు కూడా ఇంతకుముందు పరిస్థితి ఏంటంటే యేసయ్యను ఏమని నిందించారండి. అంటే ఇప్పుడు రెండో వ్యక్తిగా మాట్లాడుతున్నాడే క్రీస్తు తరపున, అంటే ఆయన ఏ నేరమూ లేదు, ఆయన ఏ పాపము చేయలేదు అని మాట్లాడుతున్నాడే, ఆ వ్యక్తి ముందు నిందించినటువంటి వ్యక్తే. ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలండి. దీన్ని బట్టి యేసుక్రీస్తుని ఇద్దరు నిందించారు అని మనకి అర్థమవుతుంది. కానీ లూకా సువార్తకు వెళితే ఒకడేమో రక్షించమంటున్నాడు, మరొకడు రక్షించిన వాడిని మరి గద్దించాడు. అంటే ఒకడి గురించే రాయబడింది. విషయం ఏమిటన్నది ఆలోచిస్తే మార్కు సువార్తలో ముందు విషయం రాశాడండి, ఆ తర్వాత లూకా సువార్తలో తర్వాత విషయం రాయబడిందని మనం గమనించాలండి. మరి 4 సువార్తల్లో విషయం ఎలా ఉందంటే, ఒక్క దాంట్లో చెప్పంది మరొక దాంట్లో చెప్పబడుతుందన్నమాట. మనం సరిగ్గా అధ్యయనం చేసినట్లయితే కొన్ని సందర్భాల్లో ఒక విషయం 4 వార్తల్లోనూ చెప్పబడుతుంది. ఇది అర్థం చేసుకోవడంలో కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. మొత్తానికి ఇద్దరు మొదట ఆయనను నిందించారండి. లూకా సువార్తలో ఒకడు ఆయనను నిందిస్తున్నట్టు కనబడుతుంది, మరొకడు నిందించిన వాడిని గద్దించినట్లుగా కనబడుతుంది కదండి. అంటే ఇప్పుడు నిందిస్తున్న వాడిని గద్దిస్తున్నవాడు ఇది మనకు న్యాయం, ఈ నేరం మరి ఆయన ఏ నేరం చేయలేదని ఒప్పుకుంటూ ఉన్నాడు. అంటే మధ్యలో ఏం జరిగిందండి అంటే వీళ్ళిద్దరూ అటు ఒకరు ఇటు ఒకరు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరికి ముందు ఏం జరిగిందని మనం గమనించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే యేసు పలికినటువంటి మాట, మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించమనే మాట దొంగ మనసులోకి వెళ్ళిందండి. మరి ఆయన్ని దూషిస్తున్నటువంటి వారిని, నిందిస్తున్నటువంటి వారిని, సిలువ వేసినటువంటి వారిని, అన్యాయపు తీర్పు తీర్చినటువంటి వారిని, మరి ఇంకా ఆయన వస్త్రములు పంచుకున్నటువంటి వారిని, వారందరినీ కూడా చూచి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని పలికాడండి. మరి ఈ మాట పలకగానే ఆయనతో పాటు ఆ వేలాడుతున్నటువంటి ఇద్దరు దొంగల్లో ఒకడికి ఆ మాట మనసును కదిలింపచేసింది. మరి అందుకే మొదట ఇద్దరు నిందించినప్పటికీ ఆ తర్వాత లూకా సువార్తలో ఒక్కడే మాట్లాడుతూ ఉన్నాడు, మరొకడు మాట్లాడుతున్న వాడిని గద్దిస్తున్నాడు. అంటే ఇతనికి మారు మనసు వచ్చింది. మరి మనం ఎన్నో మంచి మంచి వాక్యాలు ప్రతి ఆదివారం బలమైనటువంటి వాక్యాలు పాస్టర్ గారి ద్వారా వింటున్నాము. మరి అనేక సభల్లో పాల్గొంటున్నాము, అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము, దేవుని కార్యక్రమాలు. మరి మనలో ఎటువంటి మారు మనసు అనేది వస్తుందో మనం గమనించుకోవలసిన వారమే ఉన్నాం. మరి యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్న మాట సిలువలో దొంగను మార్చేసిందండి. మరి ఎంత అద్భుతమండి. మరి ఆ మాట పక్కనున్న వారికి మరి మనసును మార్చిందంటే అది ఎంత మరి శక్తివంతమైందో మనము గ్రహించవలసిన వారమే ఉన్నాం. అతడు గ్రహించాడండి. దొంగ అయినప్పటికీ అతని కన్నులు తెరవబడ్డాయి, అతని హృదయం తెరవబడింది. మరి ఆయన యొక్క మాట అతని లోపలికి వెళ్ళిందండి. అంటే మనం వింటాం కానీ వాక్యం మరి దాన్ని అవగాహన చేసుకోము, దాన్ని మరి మా హృదయంలో ఉంచుకోము. విన్నటువంటి వాక్యము అలా విడిచిపెట్టేయటం వలన అది మనలో పని చేయకుండా పోతుంది అన్నమాట.
ఆ తర్వాత వెంటనే యేసయ్య ఏమన్నారండి, యేసు మరి ఆ దొంగ వెంటనే తన తప్పును ఒప్పుకుని ఏమన్నాడండి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నేను చచ్చిపోతున్నాను నాకు తెలుసు, కానీ నీవు నీతిమంతుడివే, నీవంటే ఏమిటో అర్థమైంది, నీ గురించి అర్థమైంది, నీవెంత గొప్పవాడివో అర్థమైంది. మరి అందుకే మరి నీవు శక్తిమంతుడని కూడా నాకు అర్థమైంది. అందుచేత నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో అని అన్నాడండి. వెంటనే యేసు ప్రభు ఏమంటున్నారండి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని వెంటనే మరి ఆయనది ఎంత దయామయుడు కరుణామయుడు అనడానికి మనకి ఇది రుజువండి. వెంటనే మనం ఎన్ని తప్పులు పొరపాట్లు మరి ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన వెంటనే చలించే దేవుడండి మన యందున్నాడు. ఎంత మంచి అవకాశం అండి దొంగకి. మరి ఈరోజే నాతో పరదేశకు వచ్చేస్తావు, మరి ఎందుకు సిలువలో ఉన్నటువంటి దొంగకి అంత మంచి అవకాశం మరి ఇచ్చాడంటే, మరి పరదేశంలో అంటే పరదేశం అంటే ఏంటండి, పరదేశంలో ఉంటావు అనేసి దొంగతో అన్నాడు. పరదేశం అంటే పరలోకం కాదండి, పరదేశం అంటే నీతిమంతులు నెమ్మది పొందే స్థలం. పరదేశం అంటే పరలోకం అనుకుంటారు కాదండి, కాదు. ఇంచుమించు పరదేశకు వెళ్ళే హక్కును సంపాదించుకుని ఆ పరదేశంలో ఉంటామటండి. ఇప్పుడు ఒక ట్రైన్కి మనం సిద్ధపడి టికెట్ తీసుకున్నాం అనుకోండి. ఉదాహరణకి స్టేషన్లో కూర్చున్నాం, మనం ఏ ఎక్స్ప్రెస్కో టికెట్ తీసుకున్నాము, స్టేషన్లో కూర్చున్నాము, టికెట్ తీసుకుని ఒక విశ్రాంతి గది మనకి ఏర్పాటు చేస్తారండి. ఆ టైము ఆ రైలు వచ్చేంత వరకు, ఆ ట్రైన్ వచ్చేంత వరకు మనల్ని ఒక విశ్రాంతి గది ఇచ్చి అందులో కూర్చోమంటారు. ఆ విశ్రాంతి పొందేటువంటిదే ఈ పరదేశు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా మనం ఆ పరదేశులో అంటే చనిపోయినటువంటి వారు, దేవుని కొరకు మరణించినటువంటి వారు ఆ పరదేశులో ఉంటామండి. ఆ యేసయ్య వచ్చినప్పుడు మనల్ని పరలోకానికి తీసుకువెళ్తారన్నమాట. అయితే పరలోకం ఎక్కడ ఉంది అంటే భూమికి పైన పరలోకం ఉంది, భూమి కింద పాతాళం ఉందండి. ఈ పాతాళంలోనే రెండు మరి స్థలాలు ఉంటాయండి, ఒకటి పరదేశు, ఒకటి పాతాళం. రెండింటికి మధ్యన ఒక పెద్ద అగాధం అనేది దేవుడు ఏర్పాటు చేశాడని మనకు బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే మనకంతా వివరంగా తెలుస్తుందండి. మరి దేవుని కొరకు బ్రతికి చనిపోయినటువంటి వారు మూడో లోకం అంటే మరి పాతాళంలోకి వెళ్ళిపోతారు. నీతిమంతులు అనీతిమంతులు కూడా పాతాళానికి వెళ్తారు, అంటే భూమి కింద భాగం అండి. అక్కడ మన యొక్క క్రియలను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మనం దేవుని అంగీకరించిన విధానాన్ని బట్టి, మనం ఈ లోకంలో జీవించినటువంటి విధానాన్ని బట్టి మనకు అక్కడ స్థలము ఏర్పాటు చేయబడుతుందన్నమాట. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేంతవరకు అవకాశం మనకి లేదండి. ఆయన వచ్చిన తర్వాతే మనం పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. మరి యేసయ్య తప్ప ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు ఎవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళలేదని మనకి వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ దొంగను మనం గమనించినట్లయితే ఏ నేరం లేదని అతడు నమ్మాడండి. యేసుక్రీస్తులో ఏ నేరము లేదని అతడు నమ్మాడు, మాటలు విశ్వసించాడు. కాబట్టి చివరి సమయంలో పరదేశును పొందగలిగాడండి. అతడు యేసు మరలా తిరిగి వస్తాడని విశ్వసించాడు. అసలు దొంగ ఎప్పుడు కూడా దేవుని వాక్యం వినడేమో అని మనం అనుకుంటాం, కానీ మరి విన్నాడో లేదో తెలియదు. కానీ ఆయన తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్న ఒక్క మాటతో అతనికి మరి జ్ఞాననేత్రం తెరవబడి వెంటనే యేసుక్రీస్తును ప్రియరక్షకుడుగా అంగీకరించి మరి మొత్తం నిన్ను నేను అర్థం చేసుకున్నాను కాబట్టి అని చెప్పి నాకు నీ రాజ్యములో స్థానం ఇమ్మని ఆ దొంగ అడగటం మనం చూస్తూ ఉన్నామండి. మరి యేసుక్రీస్తుని ఎలాగైనా చంపేస్తారని దొంగకు తెలుసు, ఏమండి విషయం అతనికి తెలుసు. అయితే క్రీస్తు చనిపోయినా మరలా తిరిగి వస్తాడని ఎంత విశ్వాసంతో ఆ దొంగ మరి యేసుక్రీస్తును అడుగుతూ ఉన్నాడు. ఆయన చనిపోయినా తిరిగి లేస్తాడని, మరి పునరుద్ధానుడై మరి ఇతన్ని పరలోకానికి పరదేశకు తీసుకువెళ్తాడనే విశ్వాసం ఆ దొంగలో మనం చూస్తూ ఉన్నాము.
అయితే ఈ దొంగకి ఇంత త్వరగా ఎలా వచ్చేసిందండి ఒక్క మాటలోనే? మరి మనకైతే బాప్తీసం తీసుకుంటేనే కానీ పరలోకం లేదు కదా, రక్షణ భాగ్యం లేదు కదా. మరి ఈ దొంగకి ఎలా వచ్చేసిందని మనం పరిశీలన చేస్తే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మరి ఇప్పుడు నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ కదా. మరి సిలువలో దొంగ పరదేశకు వెళ్ళిపోయాడంటే అతనికి బాప్తిస్మం లేదే, మరి ఎలా వెళ్ళాడు అని మనకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అయితే ఆ దొంగ బాప్తిస్మం తీసుకోకపోయినప్పటికీ మరి యేసయ్య సిలువపై మరణించి మరి పునరుద్ధానుడే లేచిన తర్వాతే బాప్తిస్మం అనే ఆజ్ఞ మనకి ఇవ్వబడిందండి. అంతవరకు కూడా విశ్వసిస్తే రక్షణ పొందేవారు. ఉదాహరణకి మనం పొట్టి జక్కయ్యను కూడా ఉదాహరణలోనికి తీసుకురావచ్చు. పొట్టి జక్కయ్య వెంటనే రక్షణ పొందాడు కదండి. యేసయ్యను చూడాలని ఆశపడి యేసయ్యను తన ఇంటిలోకి తన మనసులోకి ఆహ్వానించడం వలన అతను మరి రక్షింపబడ్డాడు. అతని ద్వారా అంటే అప్పుడు బాప్తిస్మం తీసుకోలేదు, జక్కయ్య బాప్తిస్మం తీసుకోలేదండి. తీసుకుపోయినప్పటికీ నేడు రక్షణ నీ ఇంటికి వచ్చి ఉన్నదని మరి యేసయ్య చెప్పడం జక్కయ్య ద్వారా మనము వింటాము. అయితే యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానుడే లేచిన తర్వాతే మనకి బాప్తిస్మము ఆజ్ఞ ఇవ్వబడింది. తప్పకుండా ప్రతి ఒక్కరు బాప్తిస్మం తీసుకుంటేనే మనము దేవుని రాజ్యానికి అంటే పరలోకానికి వారసులం అవుతామండి. మన ప్రార్థనలన్నిటికీ దేవుడు కొంతమంది అండి మనం గమనించుకున్నట్లయితే ప్రార్థనలన్నిటికీ జవాబు ఇస్తూ అవసరతలు తీరిస్తే ఉంటేనే మన విశ్వాసం అంతకంతకు అధికమవుతుంది. కానీ పౌలు భక్తుడు ఆనాటి సంఘానికి మీ విశ్వాసము మీరు ఎదుర్కొంటున్న ప్రతికూలతలో వృద్ధి చెందాలి, అప్పుడు మీరు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించమనడంలోనూ బలపడిన వారే దేవుని కొరకు నిలబడటంలోనూ ముందుంటారు అని తెలియజేస్తున్నాడండి. అవసరం తీర్చబడినప్పుడేమో మరి మాత్రమే మన విశ్వాసము వృద్ధి చెందడము విశ్వాస వీరులమని చెప్పుకోవడం కాదు. కానీ ఆనాటి విశ్వాస వీరులు వారి అవసరాలు తీర్చబడినందువలన వారి పేర్లు ఆ జాబితాలో చేర్చబడలేదండి. మరి వారి విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, నీతి కార్యాలను జరిగించారు, వాగ్దానంను పొందారు, సింహంలో నోళ్లను మరి మూయించగలిగారు, అగ్ని బలాలను చల్లార్చారు, ఖడ్గధారను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధంలో పరాక్రములయ్యారు. కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను కూడా మరి అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు. ఎన్నో శోధనలు యాతనలు ఇవన్నీ చదువుతుంటే దేవుడు మనల్ని ఎంత భద్రంగా ఉంచాడండి. మరి అటువంటప్పుడు మనం ఆయన ఎడల విశ్వాసం ఎందుకు ఉంచడం లేదని ఈ దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే మీరున్న ఇండ్ల మీద ఈ రక్తము మీకు గుర్తులుగా ఉండును అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ నిబంధన రక్తం ఎక్కడదండి? నేను ఈ రక్తము చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను అనే మాట యేసుప్రభు అనే గొర్రెపిల్ల రక్తమును ధరించిన మనలో కూడా ఆ నరకమనే మరణదూత దాటిపోతుందనే సంగతి గుర్తు చేస్తుంది. మరి క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది విలువైనది సిలువండి. అది మన జీవితాలను నిర్దేశిస్తుంది, మార్గదర్శకాన్ని వహిస్తుంది. ఎవరికైనా ఏదైనా జరగరానిది జరిగినప్పుడు ఓదారుస్తాం, సానుభూతి ప్రకటిస్తాం, అంతేగాని మనకు మనం శిక్ష కొని తెచ్చుకుంటామా అండి? మరి ప్రమాదాన్ని ఆహ్వానిస్తామా అండి? బాధను భరించడానికి ఎవరైనా ఇష్టపడతారా? కానీ ఏ తప్పు లేనివాడు, ఆయన పాపం లేనివాడుగానైనా యేసయ్య తన తండ్రి ప్రణాళికను అనుసరించి భయంకరమైనటువంటి శిలువ మరణాన్ని పొందాడండి. మరి దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రణాళిక అది మరి నలగొట్టుటకు ఆయనకు ఇష్టమైంది. ఆ విధంగా మరి ఆయనకి ఇష్టమైంది కాబట్టి, తండ్రికి ఇష్టమైంది కాబట్టి ఆయనను ఎలా నలగొట్టబడ్డాడో మనం ఆ గ్రంథం అంతా చదివినట్లయితే మనకి అర్థమవుతుందండి. అయితే మనకి కూడా ఈ రెండవ దొంగ పరదేశుకు మరి ఎలా వెళ్ళిపోయాడో మనం కూడా పరదేశుకు వెళ్ళాలంటే మనం ఈ భూమి మీద చేయవలసిన పనులు ఏంటంటే ఆయన మాట మొదటిగా వినాలండి. రెండవది ఆయన మాట నమ్మాలి, విశ్వసించాలి, ఆయనకు పూర్తిగా లోబడాలండి, ఆయనకు చెప్పినట్లు చేయాలండి, ఆయన కొరకు నిరీక్షించాలి.
ఇవన్నీ మనం చేయాలంటే ముందుగా ఆయనను మనం ఏం చేయాలండి? ప్రేమించాలి. మన ప్రతి ఒక్కరి హృదయంలోకి ఆయన్ని ఆహ్వానించాలి. ఆ యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు ఆహ్వానించావో నీలో ఉన్నటువంటి మరి తప్పిదములేంటి, పొరపాట్లేంటి, నీలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలేంటి, బలహీనతలేంటి అన్నీ కూడా తొలగించబడి మరి యేసయ్యకు మంచి బిడ్డగా మనము ఎంచబడతాము, పరలోక వారసులము అవుతాము. మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ఈ రెండు